Hello, hi would be life savers. This is your KK sir. Here is one more super question for you. Yes, question ఏంటి అనేది ఒకసారి అది చూద్దాము. వెరీ సింపుల్గా ఉంటుంది క్వశ్చన్, బట్ మనం వేసుకునే దగ్గర ఏమైనా పన్నెట్ స్క్వేర్స్ వేసుకునే దగ్గర లేదంటే గ్యామెట్స్ ఫార్మేషన్ దగ్గర ఏమైనా మిస్టేక్ చేసామో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గెట్ రాంగ్ రిజల్ట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు పుట్ ద రాంగ్ ఆప్షన్ యాజ్ ఎ ఆన్సర్. రైట్, లివ్ ఇట్. ఇక్కడ చూద్దాం. ఇన్ ఎ ప్లాంట్ రెడ్ ఫ్రూట్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద ఎల్లో ఫ్రూట్ అండి. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, ఎలీల్ కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడ మనకు రెడ్ ఫ్రూట్ని ఇండికేట్ చేసేటువంటి ఎలీల్ ఏంటంటే క్యాపిటల్ ఆర్. సో అదేవిధంగా ఎల్లో ఫ్రూట్ని ఇండికేట్ చేసేది ఏంటంటే స్మాల్ ఆర్. సో ఈ కాంబినేషన్లో ఒకవేళ హెట్రోజైగస్ కండిషన్ ఉంటే ఎప్పుడు కూడా రెడ్ ఫ్రూట్ అవుతుంది, బికాస్ ది క్యాపిటల్ ఆర్ ఇస్ డామినెంట్ ఓవర్ ద ఎల్లో ఫ్రూట్ అన్నాడు. అండ్ ది టాల్నెస్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద షార్ట్నెస్. సో అగైన్ మనకి ఇక్కడ టాల్నెస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ క్యాపిటల్ టీ ఈజ్ డామినెంట్ ఓవర్ ద స్మాల్ టీ అండ్ సో స్మాల్ టీ వచ్చేసి ఏంటంటే షార్ట్నెస్కి ఇండికేట్ చేసేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. If a plant with capital R, capital T, small t genotype is crossed with a plant that is small t, small r. సో దీని ఈ కాంబినేషన్లో మనకి క్రాసింగ్ చేస్తే ఏమొస్తుంది అనేది మనకి ఇక్కడ రిజల్ట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ మనం అక్కడ పన్నెట్ మ్యాప్ అయితే వేద్దాము, పన్నెట్ స్క్వేర్స్ వేద్దాము, వేస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో మన క్రాసింగ్ ఏమేమి చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. దీంట్లో ఏమంటున్నాడు ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో ఇది ఒక పేరెంట్ యొక్క జీనోటైప్. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు అని చూసినట్లయితే మనకి స్మాల్ ఆర్ అదేవిధంగా స్మాల్ టీ ఈ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద పాసిబుల్ గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ బోత్ దీస్ పేరెంట్స్ అనేది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి ఏంటండి క్యాపిటల్ ఆర్. రైట్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ ఒకటి వచ్చేస్తుంది. రైట్, అండ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ టీ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, అండ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా సేమ్ కాంబినేషన్లో కూడా మనకి ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేస్తుంది కదా. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ టీ. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక పేరెంట్స్ నుండి వచ్చేటువంటి గ్యామెట్స్. రైట్, ఈ పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ వేసేసుకున్నాం. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ, క్యాపిటల్ ఆర్ స్మాల్ టీ ఒకటి, అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ ఒకటి, అండ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ టీ ఒకటి. సో ఇలా 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాల గ్యామెట్స్ ఫామ్ అయితే అని చూసినట్టయితే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్. రైట్, సో క్యాపిటల్ స్మాల్ ఆర్ స్మాల్ టీ, అండ్ అదేవిధంగా ఇంకోటి ఏమొస్తుందంటే సేమ్ స్మాల్ ఆర్ స్మాల్ టీనే వస్తుంది, అండ్ స్మాల్ ఆర్ స్మాల్ టీనే వస్తుంది, స్మాల్ ఆర్ స్మాల్ టీనే వచ్చేస్తుంది. ఒకే రకమైనటువంటి గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ అ హోమోజైగస్ స్టేట్. ఓకే, సో అక్కడ స్మాల్ ఆర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎల్లో ఫ్రూట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది, అండ్ స్మాల్ టీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే షార్ట్నెస్ని ఇండికేట్ చేసేస్తూ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇవన్నీ కూడా అవసరం లేదు యాక్చువల్గా, ఇదంతా కూడా సేమ్ వస్తుంది కాబట్టి రిజల్ట్ ఈ పన్నెట్ స్క్వేర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్లో చూద్దాం ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని వచ్చేస్తే మొత్తం 8ని కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. చూద్దాం ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఓకేనా, సో ఈ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అదేవిధంగా స్మాల్ టీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ స్మాల్ టీ, అండ్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ చూద్దామండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో సేమ్ కాంబినేషన్ అండి, సేమ్ కాంబినేషన్ అగైన్ రిపీట్ అవుతాయి ఎందుకంటే సేమ్ కాబట్టి. సో ఇది కూడా అవసరం లేదు, మనం ఇది ఒక్కటే చూసుకుందాం. ఈ 4 చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జీనోటైప్ని బేస్ చేసుకుని మనం ఫీనోటైప్ ఏంటంటే ఎస్టిమేట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఈ కాంబినేషన్ చూడండి. ఒకసారి ఈ కాంబినేషన్లో ఇది ఏమొస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఇట్ ఇండికేట్స్ రెడ్ కలర్ కదా. రెడ్ కలర్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద ఎల్లో ఫ్రూట్ అన్నట్టు, అంటే రెడ్ కలర్ ఫ్రూట్ వస్తుంది, అదేవిధంగా టాల్ ఉంటుంది, రెడ్ అండ్ టాల్. ఓకేనా, ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందని చూసినట్టయితే రెడ్ అండ్ షార్ట్ వస్తుంది కదా, రెడ్ అండ్ షార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అగైన్ రెడ్ అండ్ టాల్ వస్తుంది కదా, రెడ్ అండ్ టాల్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది రెడ్ అండ్ షార్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం రెడ్ అండ్ టాల్ వచ్చేసి 50% ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ షార్ట్ వచ్చేసి 50%. అంటే 50% ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ అండ్ టాల్, అండ్ 50% ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ అండ్ షార్ట్. ఇది వచ్చేసి మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ అనమాట. మరి ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూద్దామండి. 25% విల్ బి ద టాల్ విత్ రెడ్ ఫ్రూట్. సో రాంగ్ ఆప్షన్ కదా ఇది. నెక్స్ట్ 50% విల్ బి టాల్ విత్ రెడ్. సో 50% టాల్ విత్ రెడ్ ఉన్నాయి కదా, ఎస్ టాల్ విత్ రెడ్ ఉన్నాయి. రైట్, 70% విల్ బి టాల్ విత్ రెడ్ ఫ్రూట్ అన్నాడు. సో 75% కాదు ఇక్కడ, ఓన్లీ 50% అండి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్స్ విల్ బి విత్ టాల్ అండ్ రెడ్ ఫ్రూట్స్. అన్నీ కూడా రెడ్ ఫ్రూట్ లేవండి. సో రెడ్ ఫ్రూట్స్ లేవు కదా. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి అని చూసినట్టయితే అన్నీ రెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ విత్ ఏమంటున్నాడు అన్నీ కూడా టాల్ అంటున్నాడు. అన్ని టాల్ లేవు, 2 షార్ట్ కూడా వచ్చాయి గమనించండి ఇక్కడ. సో కాబట్టి ఏంటి 50% ఆఫ్ ది ఫ్రూట్స్ ఆర్ రెడ్ విత్ టాల్. ఓకేనా.
అండ్ 50% ఆర్ రెడ్ విత్ షార్ట్ అండి, రెడ్ విత్ షార్ట్. సో రెడ్ కలర్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్ షార్ట్గా ఉంటాయి. మనకి ఈ ఆప్షన్ ఇవ్వలేదు దీంట్లో. ఈ ఆప్షన్ ఇస్తే ఇది కూడా పెట్టొచ్చు మనం. 50% ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ ఫ్రూట్స్ బేరింగ్, రెడ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా ఆ ప్లాంట్ అనేది షార్ట్గా ఉంటుంది. అండ్ రెడ్ ఫ్రూట్స్ ఉండి టాల్గా ఉండి కూడా మనకు 50% ఉన్నాయి. కాబట్టి ఈ ఆప్షన్ ఏదైతే ఇచ్చాడో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో దిస్ అవర్ టుడే సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Have a great day.